నెక్స్ట్ థీరం చూడండి, టర్బాక్స్ థీరం. ఇది కూడా నేమ్డ్ థీరమే. ఇఫ్ ఎఫ్ ఫ్రమ్ క్లోజ్డ్ ఇంటర్వల్ a, b to r is a bounded function, then for each epsilon greater than 0 there exists delta greater than 0 such that UPF less than integral a to b bar f of x dx plus epsilon and LPF greater than integral a bar to b f of x dx minus epsilon for each p belongs to phi of closed interval a, b with norm p less than delta అంటున్నారు. ఇప్పుడు ఏంటంటే మనకి కండిషన్లో ఏమి ఇచ్చారు, ఆల్రెడీ ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి, ఎఫ్ ఫ్రమ్ ఏ బి టు ఆర్ ఈజ్ ఏ బౌండెడ్ ఫంక్షన్. ఓకేనా, ఇది బౌండెడ్ ఫంక్షన్ అయితే మనకి డెఫినేషన్స్ తెలుసు కదా, అప్పర్ సమ్స్ లోయర్ సమ్స్. ఇంటిగ్రల్ ఏ టు బి బార్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు, ఇన్ఫీమమ్ ఆఫ్ యూపీఎఫ్ such that p belongs to phi of closed interval a, b. అంటే ఇప్పుడు దీన్ని ఎలా రాస్తాం, ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 దెర్ ఎగ్జిస్ట్ డెల్టా గ్రేటర్ దెన్ 0, డెల్టా కాదు, p1 belongs to phi of closed interval a, b such that UPF. ఇవన్నీ ఏమంటున్నాం, ఇన్ఫీమమ్స్ అంటున్నాం. ఇన్ఫీమమ్ అంటే ఇటువైపు ఉంటుంది. ఇన్ఫీమమ్ మళ్ళీ దేంట్లో ఇన్ఫీమమ్ తీసుకుంటున్నాం మనం, ఇన్ఫీమమ్ ఆఫ్ యూపీఎఫ్ అంటున్నాం కాబట్టి బౌండెడ్ బిలో సైడే కదా ఉంటుంది. యూపీఎఫ్ లెస్ దెన్ ఇంటిగ్రల్ ఏ టు బి బార్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ ఎప్సిలాన్ బై 2 అని తీసుకోండి. ఇది ఈక్వేషన్ 1. అలాగే లెట్ P1 హ్యావ్ P-1 పార్టీషియన్స్ partition points excluding the endpoints a, b. ఎలా తీసుకుంటున్నాం P1ని, P1లో మనకి P-1 పార్టీషియన్స్ ఉంటాయి, వాటిలో ఎండ్ పాయింట్స్ ఏముండేలా తీసుకుంటున్నాం, ఏబి ఉండేలా చూసుకుంటున్నాం. నెక్స్ట్ చూస్ డెల్టా గ్రేటర్ దాన్ 0 such that (2k into P-1 into delta equal to epsilon by 2 అని తీసుకున్నాం. ఏం తీసుకున్నాం, 2k into P-1 into delta equal to epsilon by 2 అని తీసుకున్నాం. ఓకేనా, దీన్ని ఈక్వేషన్ 2 అన్నాం. ఎందుకని P-1 పార్టీషియన్స్ అన్నాం కదా, డెల్టా గ్రేటర్ దెన్ 0 అని తీసుకున్నాం. ఇప్పుడు ఎంత తీసుకున్నాం, 2k into P-1 డెల్టా ఈక్వల్ టు ఎప్సిలాన్ బై 2. ఇది ఎంత తీసుకున్నాము మన ప్రూఫ్లో ఇంకా చేసే కొద్ది తెలుస్తుంది. లెట్ P బి ఎనీ పార్టీషన్ ఆఫ్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ, b. ఇంకా ఏమిచ్చారు కండిషన్లో, విత్ నార్మ్ P లెస్ దాన్ డెల్టా అన్నారు కదా, విత్ నార్మ్ P లెస్ దాన్ డెల్టా అండ్ P2 ఈక్వల్ టు P యూనియన్ P1 అని తీసుకున్నాం. P2లో ఎలా తీసుకుంటున్నాం, P యూనియన్ P1. నౌ కన్సిడర్ UPF మైనస్ UP2F less than or equal to 2k into P-1 into delta. ఏమని తీసుకున్నాం, UPF మైనస్ UP2F less than or equal to 2k into P-1 డెల్టా అని తీసుకున్నాం. ఈ UP2Fని ఇటువైపు పంపించేసాం అనుకోండి, ఏమవుతుంది, UPF లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు UP2F ప్లస్ 2k into P-1 into డెల్టా. ఇది ఈక్వేషన్ 3 అని తీసుకోవచ్చు. అలాగే సిన్స్ P1 ఈజ్ ఫైనర్ దాన్ P2 అని అయిందనుకోండి, P1 ఈజ్ ఫైనర్ దాన్ P2 అయితే మనకి కండిషన్ ఏం తెలుసు, UP2F లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు UP1F. ఇవి మీకు నోట్ పాయింట్స్ చెప్పినప్పుడు చెప్పాను ఈ కండిషన్స్. దీని ఈక్వేషన్ 4 అనుకోండి. ఇప్పుడు 3, 4 తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ UPF ఏమైంది, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు UP2F అయింది. ఈ UP2F ఏమైంది ఇక్కడ, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు UP1F. ఫ్రమ్ 3 and 4 ఫస్ట్ థర్డ్ ఈక్వేషన్ చూడండి, UPF లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు UP2F అంటే ఏం రాయొచ్చు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు UPF అని రాయొచ్చు. UP1F ప్లస్ 2k ఇంటూ
p minus 1 into delta. ఓకేనా, దీని నుంచి లెస్ దాన్. ఇప్పుడు UP1F అంటే ఏం రాసా, స్టార్టింగ్లో చూడండి ఇక్కడ P1 belongs to phi of closed interval a comma b అని రాసాం కదా. ఇక్కడ UP1F less than integral a to b bar f of x dx plus epsilon by 2. అంటే ఇక్కడ UP1F ప్లేస్లో ఏం రాయొచ్చు, ఇంటిగ్రల్ a to b bar f of x dx plus epsilon by 2. అలాగే మనకి ఈ 2k ఇంటూ p మైనస్ 1 ఇంటూ డెల్టా వాల్యూని ఎలా తీసుకున్నాం, ఎప్సిలాన్ బై 2. ఇప్పుడు అర్థమైందా, 2k ఇంటూ p మైనస్ 1 ఇంటూ డెల్టాను ఎలా తీసుకున్నాం, ఎప్సిలాన్ బై 2 అని ప్లస్ ఎప్సిలాన్ బై 2 రాయండి. ఎప్సిలాన్ బై 2 ప్లస్ ఎప్సిలాన్ బై 2 ఏమవుతుంది, 2 ఎప్సిలాన్ బై 2. దట్ ఇంప్లైస్ దేని తీసుకుని చేస్తున్నాం మనం, UP1F లెస్ దాన్ ఇంటిగ్రల్ a టు b బార్ f of x dx ప్లస్ 2 ఎప్సిలాన్ బై 2. 2 2 క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు ఏమవుతుంది, UP1F లెస్ దాన్ ఇంటిగ్రల్ a టు b బార్ f of x dx ప్లస్ ఎప్సిలాన్. ఓకేనా, సిమిలర్లీ ఒకసారి చూడండి, ఇది మనం UPF తీసుకునే కదా ప్రూవ్ చేసాం. UPF లెస్ దాన్ ఇంటిగ్రల్ a టు b బార్ f of x dx ప్లస్ ఎప్సిలాన్. ఇలాగే మనం ఏం చేయొచ్చు, LPF గ్రేటర్ దాన్ ఇంటిగ్రల్ a బార్ టు b f of x dx ప్లస్ ఎప్సిలాన్, అది మైనస్ ఎప్సిలాన్ అని కూడా అది కూడా ప్రూవ్ చేయొచ్చు. అందుకే ఇది ప్రూవ్ చేసిన తర్వాత ఏం రాయొచ్చు డైరెక్ట్గా, సిమిలర్లీ LPF గ్రేటర్ దాన్ ఇంటిగ్రల్ a బార్ టు b f of x dx మైనస్ ఎప్సిలాన్. ఓకేనా, ఇదే కదా మనం ప్రూవ్ చేయమన్నారు. హెన్స్ ప్రూవ్డ్. ఏం తీసుకున్నాం, బౌండెడ్ ఫంక్షన్ అని తీసుకుని నెక్స్ట్ ఇంటిగ్రల్ a టు b బార్ f of x dx ఈక్వల్ టు UPF ఇన్ఫిమమ్ ఆఫ్ UPF సచ్ దట్ p బిలాంగ్స్ టు phi ఆఫ్ క్లోజ్డ్ ఇంటర్వల్ a కామా b. ఆ కండిషన్ తీసుకుని మన ఈ థియరం అంతా ప్రూవ్ చేస్తాం. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి, p ఈక్వల్ టు p యూనియన్ p1 అనేది ఒకటి. నెక్స్ట్ p1 ఫైనర్ దాన్ p2. ఆ ఇన్ఈక్వాలిటీని యూజ్ చేసుకుని ఈ థియరం అంతా ప్రూవ్ చేస్తాం. నెక్స్ట్ నోట్ పాయింట్ చూడండి. ఫర్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 there exists delta greater than 0 such that UPF minus LPF less than, UPF అంటే ఏంటి, a to b bar f of x dx కదా, మైనస్ ఇంటిగ్రల్ a bar to b f of x dx ప్లస్ 2 ఎప్సిలాన్ అని తీసుకున్నాం అనుకోండి. ఇది మైనస్ చేస్తున్నాం కదా, మైనస్ ఇంటూ మైనస్ ఏమైపోతుంది, ప్లస్ ఎప్సిలాన్ ఏమవుతుంది అంటే ఈ రెండింటిని యాడ్ చేసుకున్నాం అంతే. దీన్ని మైనస్తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, మైనస్ LPF లెస్ దాన్ మైనస్ ఇంటిగ్రల్ a బార్ టు b f of x dx ప్లస్ ఎప్సిలాన్ కదా. దాన్ని ఈ ఇన్ఈక్వాలిటీస్ రెండింటిని యాడ్ చేసుకుంటే ఏమవుతుంది, UPF మైనస్ LPF అవుతుంది. UPF మైనస్ LPF అంటే ఏం రాయొచ్చు, WPF లెస్ దాన్ ఇంటిగ్రల్ a టు b బార్ f of x dx మైనస్ ఇంటిగ్రల్ a బార్ టు b f of x dx ప్లస్ ఎప్సిలాన్ అని రాసుకోవచ్చు. ఓకేనా, ఫర్ ఆల్ p బిలాంగ్స్ టు phi ఆఫ్ క్లోజ్డ్ ఇంటర్వల్ a కామా b విత్ నార్మ్ p ఏమవుతుంది ఇక్కడ, లెస్ దాన్ డెల్టా. అలాగే సెకండ్ పాయింట్ చూడండి, ఇంటిగ్రల్ a టు b బార్ f of x dx ఈక్వల్ టు, దీన్ని ఇంకా ఎలా రాయొచ్చు అంట, లిమిట్ నార్మ్ p టెన్స్ టు 0 UPF దట్ ఈక్వల్ టు, ఇంకా ఎలా రాయొచ్చు, లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ UPF. ఓకేనా, ఇక్కడ n టెన్స్ టు ఇన్ఫినిటీ అయితే యాజ్ ఎ నార్మ్ p టెన్స్ టు ఏమవుతుంది 0. అలాగే ఇప్పుడు మనకి థర్డ్ పాయింట్, ఇక్కడ అప్పుడు తీసుకున్నాం కదా, లోయర్ తీసుకున్నాం అనుకోండి, a బార్ టు b f of x dx ఈక్వల్ టు, దీన్ని ఎలా రాయొచ్చు, లిమిట్ నార్మ్ p టెన్స్ టు 0 LPF ఈక్వల్ టు లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ LPF అని కూడా రాసుకోవచ్చు. లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ LPF. కానీ యాక్చువల్గా అయితే a టు b బార్ f of x dx అంటే ఏం రాస్తాం, ఇన్ఫిమమ్ ఆఫ్ సెట్ ఆఫ్ UPF అని రాసుకుంటాం. దాని బదులు ఏం రాస్తున్నాం, లిమిట్ నార్మ్ p టెన్స్ టు 0 UPF అని రాసిన ఇంటిగ్రల్ a టు b బార్ f of x dxకి ఈక్వల్ అవుతుంది. అలాగే సిమిలర్లీ లోయర్ తీసుకున్నాం అనుకోండి, ఇంటిగ్రల్ a బార్ టు b f of x dx అంటే ఇక్కడ ఏమవుతుంది, సుప్రీం ఆఫ్ LPF తీసుకునే వాళ్ళ. దాని బదులు ఇక్కడ ఏం చేస్తున్నాం, లిమిట్ నార్మ్ p టెన్స్ టు 0 అని రాస్తున్నాం. నెక్స్ట్ థియరం చూడండి, ఎ నెసెసరీ అండ్ సఫిషియంట్ కండిషన్ ఫర్ ఇంటిగ్రబిలిటీ.
ఈ నెసెసరీ అండ్ సఫిషియెంట్ కండిషన్ ఏం చెప్తుంది? ఏ బౌండెడ్ ఫంక్షన్ ఎఫ్ ఫ్రమ్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి టు ఆర్ ఈజ్ ఏ రీమన్ ఇంటిగ్రబుల్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి if and only for each epsilon greater than 0 there exists a partition of P of closed interval a comma b such that 0 less than or equal to UPF minus LPF less than epsilon. ఇక్కడ if and only for necessary and sufficient condition అంటే ఏంటి? if and only ప్రూవ్ చేయడమే కదా. ఫస్ట్ పార్ట్లో నెసరీ కండిషన్ ఏం తీసుకుందాం? ఎఫ్ ఫ్రమ్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి టు ఆర్ ఈజ్ ఏ బౌండెడ్ ఫంక్షన్. అండ్ ఇంకా ఏమి ఇచ్చారు? రీమన్ ఇంటిగ్రబుల్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి అంటున్నారు. అంటే ఎఫ్ ఈజ్ రీమన్ ఇంటిగ్రబుల్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి. ఇక్కడ ఎఫ్ అనేది రీమన్ ఇంటిగ్రబుల్ అయింది. రీమన్ ఇంటిగ్రబుల్ డెఫినేషన్ ఏం చెప్పాం? ఇంటిగ్రల్ ఏ బార్ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఏ టు బి బార్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఈ రెండు ఈక్వల్ అయితే ఆ వచ్చిన వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది? ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అని. అయితే ఇప్పుడు మనం నెసరీ కండిషన్లో ఏం ప్రూవ్ చేయాలి? ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 దర్ ఎగ్జిస్ట్ ఏ పార్టీషన్ ఆఫ్ పీ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి సచ్ దట్ 0 less than or equal to UPF minus LPF less than epsilon అని ప్రూవ్ చేయాలి. అందుకని టు ప్రూవ్ దట్ ఏం రాసాం? 0 less than or equal to UPF minus LPF less than epsilon అని రాసుకున్నాం. ఇది ప్రూవ్ చేయడానికి డర్బాక్స్ థియరం యూజ్ చేద్దాం. బై డర్బాక్స్ థియరం ఏం చెప్పాం? UPF less than integral a to b bar f of x dx plus epsilon by 2. ఎప్సిలాన్ అని చెప్పాం. మనం ఏం తీసుకున్నాం? ఇక్కడ ఎప్సిలాన్ బై 2 అనుకున్నాం. దీన్ని ఈక్వేషన్ 1 అందాం. అంటే ఇప్పుడు ఇది ఏమవుతుంది? 2 అవుతుంది. అలాగే ఎల్పిఎఫ్ ఏం చెప్పాం? ఎల్పిఎఫ్ గ్రేటర్ దాన్ ఇంటిగ్రల్ ఏ బార్ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ మైనస్ ఎప్సిలాన్. అంటే ఇప్పుడు ఇక్కడ ఎప్సిలాన్ బై 2 తీసుకున్నాం. ఫ్రమ్ 1 and 2 ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్లో ఏం చెప్తున్నాం? లోయర్ అప్పర్ అన్నీ కూడా దేనికి ఈక్వల్ అవుతుంది? ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్కి ఈక్వల్ అవుతుంది. అంటే ఇప్పుడు ఈ ఎల్పిఎఫ్ ప్లేస్లో ఏం రాయొచ్చు మనం? ఏ బార్ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ప్లేస్లో ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ రాయొచ్చు కదా. యూపీఎఫ్ లెస్ దాన్ ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫ్రమ్ 1 and 2 యూపీఎఫ్ లెస్ దాన్ ఈ దీని ప్లేస్లో ఏం రాయొచ్చు? దీనికి ఈక్వల్ అయింది కదా. ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ ఎప్సిలాన్ బై 2. అలాగే ఫ్రమ్ 1 and 3 తీసుకున్నాం అనుకోండి. 1 and 3లో కూడా ఏమవుతుంది? ఇంటిగ్రల్ ఏ బార్ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ దేనికి ఈక్వల్ అవుతుంది? ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్కి. అంటే ఇక్కడ ఏం రాస్తాం? ఎల్పిఎఫ్ గ్రేటర్ దాన్ ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ మైనస్ ఎప్సిలాన్ బై 2. ఓకేనా? దీన్ని ఎలా రాయొచ్చు? ఈ మైనస్ ఎప్సిలాన్ బై 2 ఇటు తీసుకొచ్చేసాం అనుకోండి. ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఇక్కడ ఎల్పిఎఫ్ గ్రేటర్ దాన్ ఉంది. ఫస్ట్ ఇది రాస్తే ఏమవుతుంది? లెస్ దాన్ అవుతుంది కదా. ఎల్పిఎఫ్ ఈ మైనస్ వాల్యూ ఏమవుతుంది? ఇటు వెళ్తే ప్లస్ ఎప్సిలాన్ బై 2. ఓకేనా? ఇప్పుడు ఈ 2 కండిషన్స్ని చూసుకున్నాం అనుకోండి. దీన్ని 4 అనుకుందాం, దీన్ని 5 అనుకుందాం. 4 and 5 యూపీఎఫ్ అనేది ఇక్కడ లెస్ దాన్ ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ చెప్తుంది. ఇక్కడ ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ దేనికి లెస్ దాన్ అవుతుంది? లెస్ దాన్ ఎల్పిఎఫ్ ప్లస్ ఎప్సిలాన్ బై 2. అంటే దీని ప్లేస్లో ఏం రాయొచ్చు? ఎల్పిఎఫ్ అని రాసుకోవచ్చా? ఇప్పుడు ఫ్రమ్ 4 and 5 నుంచి ఏం రాయొచ్చు? ఫ్రమ్ 4 and 5 యూపీఎఫ్ లెస్ దాన్ ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అన్నాం. ఫిఫ్త్ ఈక్వేషన్లో ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే దేనికి ఈక్వల్ అయింది? లెస్ దాన్ ఎల్పిఎఫ్ ప్లస్ ఎప్సిలాన్ బై 2. దీంట్లో ఎప్సిలాన్ బై 2 ఉంది కదా ఫోర్త్ ఈక్వేషన్లో. యూపీఎఫ్ లెస్ దాన్ ఇక్కడ ఏమవుతుంది? ఎల్పిఎఫ్ ఎప్సిలాన్ బై 2 ప్లస్ ఎప్సిలాన్ బై 2 అంటే 2 ఎప్సిలాన్ బై 2. 2 ఎప్సిలాన్ బై 2 అంటే ఏమవుతుంది? 2 క్యాన్సిల్ అవుతుంది, ఎప్సిలాన్ మిగులుతుంది. ఇప్పుడు ఎల్పిఎఫ్ మైనస్ ఎల్పిఎఫ్ చేసామనుకోండి ఇన్ఈక్వాలిటీని. యూపీఎఫ్ మైనస్ ఎల్పిఎఫ్ ఈ ప్లస్ ఎల్పిఎఫ్ మైనస్ ఎల్పిఎఫ్ క్యాన్సిల్ అయ్యి ఏం మిగులుతుంది? లెస్ దాన్ ఎప్సిలాన్. మనకి ఎప్పుడు కూడా యూపీఎఫ్ ఎల్పిఎఫ్ అనేది ఏమవుతుంది? ఇదేమో అప్పర్ సమ్స్, ఇవన్నీ లోయర్ సమ్స్ కదా. ఎప్పుడు అప్పర్ సమ్ హైయెస్ట్ ఉంటుంది కదా. అప్పర్ సమ్ మైనస్ లోయర్ సమ్ చేస్తే ఏమవుతుంది? కంపల్సరీ మనకి గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 అన్న అవ్వాలి, లేదా పాజిటివ్ వాల్యూ అన్న రావాలి. అంటే ఇక్కడ కంపల్సరీ ఏమవుతుంది? యూపీఎఫ్ మైనస్ ఎల్పిఎఫ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0. ఈ 2 కండిషన్స్ నుంచి ఇదేమో గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 అని, ఇది లెస్ దాన్ ఎప్సిలాన్. అంటే దీన్ని ఎలా రాయొచ్చు? 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అని రాయొచ్చా? 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు యూపీఎఫ్ మైనస్ ఎల్పిఎఫ్. ఇక్కడ ఏం చెప్తుంది? లెస్ దాన్ ఎప్సిలాన్. దీన్ని ఏం రాస్తాం? యూపీఎఫ్ మైనస్ ఎల్పిఎఫ్ అంటే డబ్ల్యూపీఎఫ్ అనే కదా అంటాం.
WPF లెస్ దాన్ ఎప్సిలాన్. మనకి యాక్చువల్గా ఇదే రాసిన స్టేట్మెంట్లో ఇన్ కేస్ WPF లెస్ దాన్ 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు WPF లెస్ దాన్ ఎప్సిలాన్ అని ప్రూవ్ చేయమన్నా ఇదే థియరం. ఓకేనా, ఇదే కదా మనం ఫస్ట్ నెసరీ కండిషన్లో ప్రూవ్ చేయాలి. ఇప్పుడు నెసరీ కండిషన్ కంప్లీట్ అయింది. ఇప్పుడు సఫిషియెంట్ కండిషన్ తీసుకోండి. నెక్స్ట్ సఫిషియెంట్ కండిషన్ అంటే రివర్సే కదా ఇప్పుడు చెప్పేది. ఇప్పుడు ఏం తీసుకుందాం, సపోజ్ 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు UPF మైనస్ LPF లెస్ దాన్ ఎప్సిలాన్. అంటే ఇక్కడ ఏంటి, లెట్ ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 there exists a partition P of closed interval a comma b such that 0 less than or equal to UPF minus LPF less than epsilon. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి, టు ప్రూవ్ దట్ f is Riemann integrable on closed interval a comma b. f is ఏమని చెప్పాలి, Riemann integrable on closed interval a comma b అని ప్రూవ్ చేయాలి. అంటే ఏంటి, దట్ ఈస్ టు ప్రూవ్ దట్ రీమన్ ఇంటిగ్రబుల్ అని చెప్పాలంటే ఏం చెప్పాలి, ఇంటిగ్రల్ a బార్ టు బి f of x dx ఈక్వల్ టు ఇంటిగ్రల్ a టు b బార్ f of x dx. అంటే అప్పర్ రీమన్ ఇంటిగ్రల్స్ లోయర్ రీమన్ ఇంటిగ్రల్స్ రెండు కూడా ఈక్వల్ అవుతున్నాయని ప్రూవ్ చేయాలి. ఈక్వల్ అవుతున్నాయని ప్రూవ్ చేయడానికి మనకి వీటి డెఫినేషన్స్ ఏం తెలుసు, ఇంటిగ్రల్ a బార్ టు బి f of x dx ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అవుతుంది, సుప్రీం ఆఫ్ LPF such that P belongs to phi of closed interval a comma b. దీన్ని ఎలా రాయొచ్చు, ఇంటిగ్రల్ a బార్ టు బి f of x dx. ఇది సుప్రీమం అంటున్నాం కదా, అంటే ఇదే కదా హైయెస్ట్ అవుతుంది, గ్రేటర్ దాన్ LPF. అలాగే దీన్ని మైనస్తో మల్టిప్లై చేసామనుకోండి, మైనస్తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, a బార్ టు బి f of x dx లెస్ దాన్ మైనస్ LPF అవుతుంది. ఓకేనా, దీని ఒక ఈక్వేషన్ కింద తీసుకుందాం. అలాగే మనకి ఇంటిగ్రల్ a టు b బార్ f of x dx తీసుకున్నాం అనుకోండి, ఇది అప్పర్ సమ్స్ కాబట్టి ఎలా తీసుకుంటాం, ఇన్ఫీమమ్ ఆఫ్ UPF సచ్ దట్ p బిలాంగ్స్ టు phi ఆఫ్ క్లోజ్డ్ ఇంటర్వెల్ a కామా b. ఇన్ఫీమమ్ అన్నాం కాబట్టి ఇక్కడ ఎలా రాస్తాం, UPF లెస్ దాన్ ఇంటిగ్రల్ a టు b బార్ f of x dx లెస్ దాన్ UPF. ఓకేనా, దీనికి ఇంకొక ఈక్వేషన్ ఇచ్చామనుకోండి. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేసుకుంటే ఏమవుతుంది, ఇంటిగ్రల్ a టు b బార్ f of x dx మైనస్ ఇంటిగ్రల్ a బార్ టు b f of x dx లెస్ దాన్ UPF మైనస్ LPF. ఫ్రమ్ నేను స్టార్స్ ఇచ్చాను కదా, ప్లస్ స్టార్ ఏమవుతుంది, ఫస్ట్ ఈక్వేషన్ ఇంటిగ్రల్ a టు b బార్ f of x dx యాడ్ చేసుకుందాం అన్నాం. అయితే సెకండ్ మనకి స్టార్ ఈక్వేషన్లో ఏమైంది, మైనస్ ఇంటిగ్రల్ a బార్ టు b f of x dx కదా ఉంది, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది, లెస్ దాన్ UPF మైనస్ LPF. మనం ఇప్పుడు తీసుకున్న సఫిషియెంట్ కండిషన్లో UPF మైనస్ LPF అంటే ఏంటి, లెస్ దాన్ ఎప్సిలాన్. అంటే ఇప్పుడు దీని ప్లేస్లో ఏం రాయొచ్చు, లెస్ దాన్ ఎప్సిలాన్ రాయొచ్చు. ఇంటిగ్రల్ a టు b బార్ f of x dx మైనస్ ఇంటిగ్రల్ a బార్ టు b f of x dx లెస్ దాన్ ఎప్సిలాన్. బై నౌన్ థియరం f is bounded on closed interval a comma b, then integral a bar to b f of x dx less than or equal to integral a to b bar f of x dx అన్న. ఓకేనా, ఇది ఫస్ట్ థియరం మనం ఏం చెప్పాము, f is bounded on closed interval a comma b అయితే దాని ఇంటిగ్రల్ a bar to b f of x dx less than or equal to ఇంటిగ్రల్ a to b bar f of x dx. ఇప్పుడు దీన్ని ఇటువైపు తీసుకెళ్ళిపోయామనుకోండి, అంటే ఇన్ఈక్వాలిటీని మొత్తాన్ని దీంతో మల్టిప్లై చేస్తున్నాం, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ a టు b బార్ f of x dx మైనస్ ఇంటిగ్రల్ a బార్ టు b f of x dx. దీన్ని ఎలా రాయొచ్చు, ఇంటిగ్రల్ a టు b బార్ f of x dx మైనస్ ఇంటిగ్రల్ a బార్ టు b f of x dx గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 కదా. ఇప్పుడు ఈ రెండు కండిషన్లో తీసుకున్నాం అనుకోండి, సేమ్ వాల్యూ ఇక్కడ 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అయింది, ఇక్కడ లెస్ దాన్ ఎప్సిలాన్ అయింది.
దీన్ని ఎలా రాయొచ్చు, 0 less than or equal to ఇంటిగ్రల్ a to b బార్ f of x dx. ఈ కండిషన్ మీరు ఇక్కడ రాయకపోయినా ప్రాబ్లం లేదు, మామూలుగా ఇక్కడ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 అవుతుందని చెప్పాం అంతే. ఇంటిగ్రల్ a to b బార్ f of x dx మైనస్ ఇంటిగ్రల్ a బార్ టు b f of x dx. మళ్ళీ సేమ్ వాల్యూ ఇక్కడ ఏమైంది, లెస్ దాన్ ఎప్సిలాన్. ఇప్పుడు మనకి 0 less than or equal to ఇంటిగ్రల్ a బార్ టు b f of x dx అయింది అనుకోండి. ఇక్కడ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కండిషన్ కూడా ఉంది కదా, అప్పుడు ఈక్వల్ టు తీసుకున్నాం అనుకోండి, ఈక్వల్ టు 0 అయితే ఏమవుతుంది, వీ హ్యావ్ ఇంటిగ్రల్ a టు b బార్ f of x dx మైనస్ ఇంటిగ్రల్ a బార్ టు b f of x dx ఈక్వల్ టు 0 అని తీసుకున్నాం అనుకోండి. ఈ వాల్యూ ఇటువైపు వెళ్తే ఏమవుతుంది, ఇంటిగ్రల్ a టు b బార్ f of x dx ఈక్వల్ టు ఇంటిగ్రల్ మైనస్ ఇటు వెళ్తే ప్లస్ అవుతుంది కదా, a బార్ టు b f of x dx. ఇదే కదా మనం ప్రూవ్ చేయవలసింది. ఈ రెండు అప్పర్ రేమన్ ఇంటిగ్రల్స్, లోయర్ రేమన్ ఇంటిగ్రల్స్, అది ఏమవుతుంది, ఈక్వల్ అయితే ఏమవుతుంది, ఎఫ్ అనేది రేమన్ ఇంటిగ్రబుల్ అవుతుంది. దేర్ ఫోర్ ఎఫ్ ఈజ్ రేమన్ ఇంటిగ్రబుల్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి. సఫిషియంట్ కండిషన్ ప్రూవ్ చేసాం, అలాగే ముందు నెసరీ కండిషన్ కూడా ప్రూవ్ చేసాం కాబట్టి ఇది ఏమైంది మనకి, హెన్స్ థియరమ్ ఈజ్ ప్రూవ్డ్. ఓకేనా, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ థియరమ్. నెక్స్ట్ ఒక ప్రాబ్లం చెప్తున్నాను చూడండి. కాన్స్టెంట్ ఫంక్షన్ ఈజ్ రేమన్ ఇంటిగ్రబుల్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి. కాన్స్టెంట్ ఫంక్షన్ అనేది ఏమని చెప్పాలంట, రేమన్ ఇంటిగ్రబుల్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి అవుతుందని ప్రూవ్ చేయాలి. కాన్స్టెంట్ ఫంక్షన్ అంటే ఎలా తీసుకుంటాం, లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు కే ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి వేర్ కే ఈజ్ ఏ కాన్స్టెంట్ ఫంక్షన్. ఇక మనకి కాన్స్టెంట్ ఫంక్షన్ అయితే ఏం తెలుసు మనకి, వీ నో దట్ ఎవ్రీ కాన్స్టెంట్ ఫంక్షన్ ఈజ్ బౌండెడ్. ఎవ్రీ కాన్స్టెంట్ ఫంక్షన్ ఏమవుతుందని తెలుసు, బౌండెడ్. అంటే ఇన్ఫిమమ్ సూపర్ వాల్యూస్ రెండు కూడా ఏమవుతాయి, ఈక్వల్ అవుతాయి. బౌండెడ్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి. ఎవ్రీ కాన్స్టెంట్ ఫంక్షన్ ఈజ్ బౌండెడ్ అయిందంటే ఇప్పుడు ఈ కాన్స్టెంట్ ఫంక్షన్ ఎలా డినోట్ చేసుకున్నాం, ఎఫ్ తో డినోట్ చేసుకున్నాం కాబట్టి దేర్ ఫోర్ ఎఫ్ ఈజ్ బౌండెడ్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి. ఎఫ్ ఈజ్ బౌండెడ్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి అయితే ఇక్కడ ఇన్ఫిమమ్ ఆఫ్ ఎఫ్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అవుతుంది, బౌండెడ్ ఫంక్షన్ కాన్స్టెంట్ ఫంక్షన్ కాబట్టి కే. అలాగే సుప్రీమం కూడా కేకే ఈక్వల్ అవుతుంది. కాన్స్టెంట్ ఫంక్షన్ అయితే ఇన్ఫిమమ్ సుప్రీమం రెండు కూడా ఏమవుతాయి, ఈక్వల్ అవుతాయి. లెట్ పి ఈక్వల్ టు పార్టీషన్స్ ఎలా తీసుకుంటున్నాం, ఏ ఈక్వల్ టు x0 x1 అండ్ సో ఆన్ xn ఈక్వల్ టు బి. బి ఏ పార్టీషన్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి. లెట్ స్మాల్ ఎంఆర్ కామా క్యాపిటల్ ఎంఆర్ బి ద ఇన్ఫిమమ్ అండ్ సుప్రీమం ఆఫ్ f on IR ఈక్వల్ టు XR మైనస్ 1 కామా XR. ఇక్కడ స్మాల్ ఎంఆర్ క్యాపిటల్ ఎంఆర్ అనేవి ఏం తీసుకున్నాం, ఇన్ఫిమమ్ అండ్ సుప్రీమమ్ ఆఫ్ f on IR. IR అంటే ఏంటి, ఆర్త్ సబ్ ఇంటర్వెల్. ఇప్పుడు f of x ఈక్వల్ టు k అనుకున్నాం కదా, అంటే ఇప్పుడు ఇన్ఫిమమ్ సుప్రీమమ్ రెండు కూడా ఏమైనా ఈక్వల్ అయినాయి బౌండెడ్ ఫంక్షన్. అంటే ఆర్త్ సబ్ ఇంటర్వెల్ తీసుకున్నా కూడా ఏమవుతాయి, ఈక్వల్ అవుతాయి. ఇన్ఫిమమ్ ఈక్వల్ టు సుప్రీమమ్ ఈక్వల్ టు k. దీన్నే స్మాల్ ఎంఆర్ క్యాపిటల్ ఎంఆర్ అనుకుంటాం కదా. స్మాల్ ఎంఆర్ కామా ఈక్వల్ టు క్యాపిటల్ ఎంఆర్ ఈక్వల్ టు కే. ఇప్పుడు ఎల్పిఎఫ్ ఫైండ్ చేసాం అనుకోండి. ఎల్పిఎఫ్ ఈక్వల్ టు, ఎల్పిఎఫ్ డెఫినేషన్ ఏం రాస్తాం, సిగ్మా ఆర్ ఈక్వల్ టు 1 to n స్మాల్ ఎంఆర్ ఇంటూ డెల్టా. ఇక్కడ ఎంఆర్ అనేది కాన్స్టెంట్ కదా, డైరెక్ట్గా కే రాసేచ్చా, సిగ్మా ఆర్ ఈక్వల్ టు 1 to n కే ఇంటూ డెల్టా ఆర్. కే వదిలేండి, సిగ్మా ఆర్ ఈక్వల్ టు 1 to n డెల్టా ఆర్. డెల్టా ఆర్ అంటే ఏం చేస్తారు, కే ఇంటూ డెల్టా 1 ప్లస్ డెల్టా 2 ప్లస్ అండ్ సో ఆన్ డెల్టా ఎన్. ఆల్రెడీ మనకు తెలుసు వీటిని. ఆర్ ఈక్వల్ టు 1 to n డెల్టా ఆర్ అంటే నేను చెప్పాను కదా మీకు ఎలా ప్రూవ్ చేయొచ్చు, బి మైనస్ సి అని. ఇప్పుడు డెల్టా 1 అంటే ఏంటి, ఫస్ట్ ఇంటర్వెల్ డిఫరెన్స్ x1 మైనస్ x0 ప్లస్ x2 మైనస్ x1 ప్లస్ అండ్ సో ఆన్ nth డిఫరెన్స్ xn మైనస్ xn మైనస్ 1. ఇప్పుడు ఏమవుతాయి, ఇవన్నీ క్యాన్సిల్ అవుతాయి. ఏం మిగులుతుంది, మైనస్ x0 ప్లస్ x0 అంటే k ఇంటూ xn మైనస్ x0. xn అంటే bకి ఈక్వల్ అవుతుంది, x0 అంటే aకి ఈక్వల్ అవుతుంది. దట్ ఈక్వల్ టు k ఇంటూ b మైనస్ a. ఓకేనా, ఇది ఎల్పిఎఫ్ వాల్యూ. ఎల్పిఎఫ్ వాల్యూ ఏమైంది, k ఇంటూ b మైనస్ a అయింది. అలాగే ఇన్ఫిమమ్ వాల్యూ యూపీఎఫ్ వాల్యూ తీసుకున్నాం అనుకోండి. యూపీఎఫ్ ఈక్వల్ టు, దీన్ని ఎలా రాస్తాము, సిగ్మా ఆర్ ఈక్వల్ టు 1 to n క్యాపిటల్ ఎంఆర్ ఇంటూ డెల్టా ఆర్. ఇక్కడ క్యాపిటల్ ఎంఆర్ అంటే ఏంటి, కాన్స్టెంట్ ఫంక్షన్ కాబట్టి కే ఇంటూ డెల్టా ఆర్. అదే మీకు ఎక్సెల్లో ఉండే ఫంక్షన్ అయితే డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేయలేము. m1 m2 m3 వాల్యూస్ అన్నిటిని ఫైండ్ చేసి అప్పుడే సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. ఇక్కడ కాన్స్టెంట్ ఫంక్షన్ కాబట్టి ఇంక ఇన్ఫిమమ్ సుప్రీమమ్ అన్ని ఈక్వల్ అవుతాయి కాబట్టి కేఏ అవుతున్నాయి కాబట్టి ఏం రాయొచ్చు, ఇక్కడ డైరెక్ట్గా కేఎన్ రాసేసుకోవచ్చు. ఈ కే కాన్స్టెంట్ కాబట్టి బయట రాసేస్తే ఏమవుతుంది, సిగ్మా ఆర్ ఈక్వల్ టు 1 to n డెల్టా ఆర్.
మళ్ళీ సేమ్ ఇదే కండిషన్ ఇదే కండిషన్ అప్లై చేసామనుకోండి, సిగ్మా అప్లై చేసేసి అప్పుడు ఏమవుతుంది, కే ఇంటూ బి మైనస్ ఏ. ఇక్కడ ఏమైంది, ఎల్పిఎఫ్ ఈక్వల్ టు యూపీఎఫ్ అయింది. బట్ మన ఎందుకు ఇప్పుడు రీమన్ ఇంటిగ్రబుల్ అని చెప్పాలంటే ఏం చేయాలి, ఇంటిగ్రల్ ఏ టు బి బార్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఏ బార్ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అని ప్రూవ్ చేయాలి. ఇప్పుడు ఇంటిగ్రల్ ఏ బార్ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ డెఫినేషన్ ఏంటి, supremum of LPF such that P belongs to phi of closed interval a comma b. P belongs to phi of closed interval a comma b. ఇక్కడ మనకు ఉన్నది k ఇంటూ బి మైనస్ ఏ. దాంట్లో సుప్రీమం తీసుకున్నా కూడా ఏమవుతుంది, k ఇంటూ బి మైనస్ ఏ అనే వస్తుంది. ఇక్కడ కాన్స్టెంట్ ఫంక్షన్ కదా. ఇంకా అలాగే ఇంటిగ్రల్ ఏ టు బి బార్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ డెఫినేషన్ ఏంటి, ఇన్ఫిమమ్ ఆఫ్ యూపీఎఫ్. యూపీఎఫ్లో కూడా ఏమొచ్చింది మనకి, కే ఇంటూ బి మైనస్ ఏ కదా. అది కాన్స్టెంట్ ఫంక్షన్ కాబట్టి దేనికి ఈక్వల్ అవుతుంది, మళ్ళీ మనకి కే ఇంటూ బి మైనస్ ఏకి ఈక్వల్ అవుతుంది. దట్ ఈక్వల్ టు కే ఇంటూ బి మైనస్ ఏ. ఇక్కడ లోయర్ రీమన్ ఇంటిగ్రల్, అప్పర్ రీమన్ ఇంటిగ్రల్ రెండు కూడా దేనికి ఈక్వల్ అయింది, కే ఇంటూ బి మైనస్ ఏకి ఈక్వల్ అయింది. అంటే ఇప్పుడు ఏమవుతుంది మనకి, దేర్ ఫోర్ ఇంటిగ్రల్ ఏ బార్ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఏ టు బి బార్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు రెండు దేనికి ఈక్వల్ అయినాయి, కే ఇంటూ బి మైనస్ ఏ. ఇలా అయితే అది ఏమవుతుంది, రీమన్ ఇంటిగ్రబుల్ అవుతుంది. అప్పుడు రీమన్ ఇంటిగ్రబుల్ ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది, కే ఇంటూ బి మైనస్ ఏ. దేర్ ఫోర్ ఎఫ్ ఈజ్ రీమన్ ఇంటిగ్రబుల్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి. అండ్ ఇంకా దీన్ని ఎలా రాస్తాం, ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు కే ఇంటూ బి మైనస్ ఏ. ఓకేనా. ఇప్పుడు మనం ఏం తీసుకున్నాం, కాన్స్టెంట్ ఫంక్షన్ తీసుకుని రీమన్ ఇంటిగ్రబుల్ అని ప్రూవ్ చేయడానికి చేసాం. రీమన్ ఇంటిగ్రబుల్ అంటే ఏమవ్వాలి, లోయర్ రీమన్ ఇంటిగ్రల్, అప్పర్ రీమన్ ఇంటిగ్రల్ రెండు ఈక్వల్ అవ్వాలి. ఆ రెండు ఈక్వల్ అయిన తర్వాత వచ్చిన వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది, ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్కి ఈక్వల్ అవుతుంది. అదే కదా మనం ప్రూవ్ చేసాం, కే ఇంటూ బి మైనస్ ఏ. ఇప్పుడు ఏం చెప్పాం, ఎవరి కాన్స్టెంట్ ఫంక్షన్ ఈస్ రీమన్ ఇంటిగ్రబుల్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి అని ప్రూవ్ చేసాం. ఓకేనా. అలాగే మీరు ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను, మీరు ట్రై చేయండి. ద ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1 వెన్ ఎక్స్ బిలాంగ్స్ టు క్యూ అండ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు -1 వెన్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ మైనస్ క్యూ ఈజ్ నాట్ రీమన్ ఇంటిగ్రబుల్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి. అంటే ఇక్కడ ఏం తీసుకుంటారు, మీరు టూ ఫంక్షన్స్ తీసుకుంటారు. ఎక్స్ ఈక్వల్ టు 1 అయినప్పుడు ఒకటి, -1. ఎక్స్ ఈక్వల్ టు 1 అయితే ఏం తీసుకుంటాం, ఎక్స్ బిలాంగ్స్ టు క్యూ. -1 అయితే ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ మైనస్ క్యూ అని తీసుకుంటాం. అంటే ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫంక్షన్ ఏమవుతుంది, మీకు జస్ట్ ఏంటి చెప్తానంటే -1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అయింది. -1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ అయితే ఇప్పుడు మనకి ఏమవుతుంది, ఎఫ్ అనేది బౌండెడ్ అవుతుంది. బౌండెడ్ అయిన తర్వాత మీరు పార్టీషన్స్ తీసుకుంటారు. బౌండెడ్ అయిందంటే ఇప్పుడు సబ్ ఇంటర్వెల్ తీసుకున్నప్పుడు ఎంఆర్ ఈక్వల్ టు ఏమవుతుంది, స్మాల్ ఎంఆర్ -1కి ఈక్వల్ అవుతుంది. క్యాపిటల్ ఎంఆర్ దేనికి ఈక్వల్ అవుతుంది, 1కి ఈక్వల్ అవుతుంది. అక్కడ తెలిసిపోతుంది కదా, స్మాల్ ఎంఆర్ ఈక్వల్ టు -1కి ఈక్వల్ అయినప్పుడు ఎల్పిఎఫ్ చేస్తే ఏమవుతుంది, -b మైనస్ ఏ వస్తుంది, మైనస్ ఇంటూ బి మైనస్ ఏ వస్తుంది. అలాగే యూపీఎఫ్ తీసుకున్నాం అనుకోండి, యూపీఎఫ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఓన్లీ 1 ఉంది కాబట్టి ఎంఆర్ ప్లేస్లో 1 తీసుకుంటే సిగ్మా డెల్టా ఆర్ వాల్యూ బి మైనస్ ఏ. అంటే ఇక్కడ ఏమొస్తుంది, బి మైనస్ ఏకి ఈక్వల్ అవుతుంది. ఇక్కడేమో బి మైనస్ ఏకి ఈక్వల్ అవుతుంది, ఇక్కడ -b మైనస్ ఏకి. ఇక్కడ ఎల్పిఎఫ్కి ఏం తీసుకోవాలి, సుప్రీమం తీసుకోవాలి. సుప్రీమం తీసుకున్నా మళ్ళీ ఏ వాల్యూ వస్తుంది, ఇదే వాల్యూ వస్తుంది కదా. అయితే నెక్స్ట్ ఇంక మళ్ళీ మనం ఏం చేయాలి, దీనికి యూపీఎఫ్కి ఏం తీసుకోవాలి, ఇన్ఫిమం తీసుకోవాలి. ఇన్ఫిమం తీసుకున్నా కూడా ఇదే వాల్యూ అవుతుందా. అయితే ఇప్పుడు మనం ఏం తీసుకున్నా కూడా రెండు ఈక్వల్ అవ్వలేదు, ఎల్పిఎఫ్ యూపీఎఫ్ ఈక్వల్ అవ్వలేదు. అలాగే వాటి రీమన్ ఇంటిగ్రల్స్ తీసుకున్నా కూడా ఈక్వల్ అవ్వలేదు. అంటే సుప్రీమం ఇన్ఫిమం ఎగ్జిస్ట్ చేసినా కూడా ఈ రెండు ఈక్వల్ అవ్వలేదు. ఈక్వల్ కాకపోతే ఏమైంది, మనకి ఇంటిగ్రల్ ఏ బార్ టు ఇప్పుడు చేసినప్పుడు ఏమవుతుంది, ఇంటిగ్రల్ ఏ బార్ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ నాట్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఏ టు బి బార్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఈ రెండు నాట్ ఈక్వల్ అయితే ఏమవుతుంది, అది కంపల్సరీ నాట్ ఏ రీమన్ ఇంటిగ్రబుల్ కదా. ఇంకా అసలు రీమన్ ఇంటిగ్రబుల్ అవ్వకపోతే అక్కడ మనకి ఆ రీమన్ ఇంటిగ్రబుల్ వాల్యూ చెప్పలేం కదా ఏంటనేది. ఇక్కడ రెండు ఈక్వల్ అయితేనే మనకి అది రీమన్ ఇంటిగ్రబుల్ అవుతుంది. ఇక్కడ రెండు నాట్ ఈక్వల్ వచ్చాయి కదా. ఓకేనా, ఇది ట్రై చేయండి మీరు.
ఇది ఇంపార్టెంట్ ప్రాబ్లమే, నేను ట్రై చేయమని అని చెప్పి మీరు వదిలేయకండి అవసరం లేదేమో అనేసి. ఒకసారి క్లియర్గా చూసుకుని యూపీఎఫ్ ఎల్పీఎఫ్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ హింట్ కూడా చెప్పాను కదా, ఇక్కడ బౌండెడ్ ఎలా అవుతుందో -1 f of x <1 అని ఇన్ఫిమమ్ సూపర్ అదే అప్పర్ బౌండ్ లోయర్ బౌండ్ జాగ్రత్తగా తీసుకుని అంటే క్యాపిటల్ ఎంఆర్ తీసుకుంటే మీకు ఈజీగా చేయొచ్చు సమ్మె. ఓకేనా, మిగతా థియరమ్స్ నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకోవచ్చు.